మరి ఈరోజు స్పెషల్ ఏంటో చూసేసుకుందామా. ఈరోజు స్పెషల్ మష్రూమ్ కర్రీ అండి. రండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసుకుందాం. బటన్ మష్రూమ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. రండి ఇప్పుడు మష్రూమ్ని ఎలా కడుక్కోవాలో చూసుకుందారి. ముందుగా ఒక బౌల్లో నీళ్ళు పోసుకుందారండి. రెండు మూతల వెనిగర్ వేసుకుందారి. వెనిగర్ వేసుకున్న తర్వాత మష్రూమ్ని ఇప్పుడు ఈ నీటిలో వేసి బాగా కడుక్కుందారి. మష్రూమ్స్ని బాగా కడుక్కోవాలండి. మష్రూమ్ పైన చాలా మట్టి ఉంటుంది. ఆ మట్టి అంతా పోయేదాకా మనము మష్రూమ్స్ని కడగాలి. చూడండి, మష్రూమ్స్ని ఇలాగా రబ్ చేస్తా కడిగితే దానిపైన ఉన్న మట్టి అంతా పోతుంది. చూడండి, వెనిగర్ నీటిలో బాగా కడుక్కున్నాం కదా మష్రూమ్స్ని. ఇప్పుడు మంచి నీటిలో మష్రూమ్స్ కడిగి పెట్టుకుందారి. మష్రూమ్స్ బాగా కడిగేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందారండి. ఒక మష్రూమ్ని 4 పీసెస్గా మమ్మీ కట్ చేస్తుంది. అందులో మీ ఇష్టం అండి, మీరు ఎలా కట్ చేసుకోవాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూసేసుకుందారండి. ముందు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందారి. దాంట్లో ఆయిల్ పోసుకుందారండి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందారండి. ఉల్లిపాయల తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందారి. వేసుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకుందారి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందారి. టమాటాలు వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకుందారి. టమాటాలని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందారండి. చూడండి, టమాటాలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందారి. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుందారి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చి వాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కోసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను వేసుకుందారండి. బాగా కలుపుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుందారి మష్రూమ్ ముక్కల్ని. మరి మష్రూమ్ ముక్కలు కూడా బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందారి. ఉప్పు తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందారండి. పసుపు తర్వాత కారం వేసుకుందారండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసింది మమ్మీ. మీ స్పైస్ లెవెల్ని బట్టి మీరు వేసుకోండి. కారం తర్వాత గరం మసాలా వేస్తున్నాం. చిటికెడు గరం మసాలా వేసుకుందారి. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందారు. దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వాటర్ పోసుకుందారండి. వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకుందారి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందారండి మష్రూమ్ ముక్కల్ని. మరి చక్కటి మష్రూమ్ కూర అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత టేస్టీగా ఉన్నదో. లాస్ట్లో ఇందులో కొత్తిమీర వేసుకుందారండి. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందారండి. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కూర అయితే రెడీ అయిపోయిందండి. మీరు దీన్ని హాట్ రైస్తో సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే చపాతీలతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేసేయండి.